జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సానందం. హిందూ యాత్రికులు ఎవరైతే ఉన్నారో యాత్ర చేద్దామని చెప్పేసి చూసే వాళ్ళందరూ గూడా చాలా పెద్ద పెద్ద ప్యాకేజీలు, ఈవెన్ చార్ధామ్ యాత్రకు గాని, ఇంకా వేరే వేరే యాత్రకు గాని, వైష్ణవదేవి టెంపుల్ కాట్రా యాత్రకు గాని, సో ఇలా చాలా యాత్రలకి ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతుంది. సో అదే ప్యాకేజీలు రూ. 1,00,000 ప్యాకేజ్ అయితే 50,000కి నేను ఆఫర్‌లో ఇస్తున్నా అని చెప్పడము. వాళ్ళ ఫోన్‌పే నంబర్ నుంచెల్లి వీళ్ళు అమౌంట్ ఏపిచ్చుకోవడము. ఇదంతా ఒక దుర్మార్గమైన చర్య ఒకటి నడుస్తాంది. సో దాన్నే నోయిడాలో ఒక టీమ్‌ని, ఒక ముఠాను దొరకబట్టడం జరిగింది. అందులో 17 మంది అమ్మాయిలు, 17 మంది అబ్బాయిలు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ టార్గెట్ మెయిన్‌గా దక్షిణ భారత్ మీదనే ఎక్కువ టార్గెట్ చేసిర్రు అని చెప్పి తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఎవ్వరికి ఇలాంటి ఫోన్ కాల్ వచ్చినా కూడా దయచేసి హిందూ సోదరులు మాత్రమే వాళ్ళ టార్గెట్, గుర్తుపెట్టుకోండి. హిందూ సోదరులు మాత్రమే వాళ్ళ టార్గెట్ కాబట్టి ప్రతి హిందూకు ఈ వీడియో షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి హిందూకు ఇలాంటి విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల రూపాయలు వాళ్ళు ఈ మధ్యల కొన్ని వేల రూపాయలు ఇలా చేశారు అని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి నోయిడాలో. సో ఇదొక చాలా దుర్మార్గమైన చర్య. టార్గెట్ ఓన్లీ హిందువులే. వానికింకా ఏ రకంగా హిందువులను అణచివేయాలి, ఏ రకంగా వీళ్ళని జీరో చేయాలని ఒక పెద్ద కుట్ర నడుస్తుంది సమాజంలో. ఫైనాన్షియల్‌గా వీళ్ళని దెబ్బతీయాలి, బిజినెస్ పరంగా దెబ్బతీయాలి, ఆర్థికంగా దెబ్బతీయాలి, అన్ని రకాలుగా మానసికంగా దెబ్బతీయాలి. సో అన్ని రకాలుగా దెబ్బతీయాలి హిందువులని అనేది ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. ఈ కుట్రలో ఎవరు గూడా పాములు గావద్దు అని జెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో మనం ఇక్కడి వరకు చూసినామంటేనే ధర్మం గురించి, దేశం గురించి ఆలోచించే వ్యక్తులమని అర్థం. సో దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులని అర్థం. ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ ధర్మంలో మీరు కూడా పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేయండి. దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే ఈ అర నిమిషం సమయం ఈ హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సానందం.